కూలీలో నాగార్జున విలన్గా జోకర్ లాంటి భయానక పాత్రలో సైమన్. రజనీకాంత్ నటించిన భారీ చిత్రం కూలీలో నాగార్జున తన కెరీర్లో ఎప్పుడు లేని విధంగా ఒక డార్క్, ఇంటెన్స్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర పేరు సైమన్. కథలో కీలకమైన విరోధీ పాత్రగా ఉండబోతుంది. హాలీవుడ్ జోకర్కి ప్రేరణ. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ పాత్రకు ప్రేరణగా హీత్ లెజర్ పోషించిన ద డార్క్ నైట్లోని జోకర్ క్యారెక్టర్ను తీసుకున్నట్లు చెప్పారు. సైమన్ పాత్రకు పర్పుల్ మరియు క్రీమ్ కలర్ దుస్తులు, ఓ ఇంటెన్స్ లుక్ ఉండబోతుందని సమాచారం. నాగార్జునను ఒప్పించడానికి 7-8 మీటింగ్లు. ఈ పాత్రను ఒప్పించడానికి లోకేష్ కనగరాజ్ గారు ఏకంగా 7-8 సార్లు నాగార్జునను కలుసుకున్నారట. ఈ పాత్రను గురించి నాగార్జున మాట్లాడుతూ, ఇది అంత బ్యాడ్ పాత్ర, నా మనవళ్ళకి చెప్పలేను అని చమత్కరించారు. ఇది ఎంత విభిన్నమైన పాత్రో చెప్పేమాటే. షూటింగ్ అనుభవం. రజనీగారు మాటల పఠనం నేర్పించారు. నాగార్జున ఈ సినిమాను ఫాంటాస్టిక్, పాజిటివ్ అనుభవం గా వివరించారు. ముఖ్యంగా రజనీకాంత్ గారి సపోర్ట్ గురించి మాట్లాడుతూ, నాకు తమిళ డైలాగ్స్ చెప్పడంలో ఆయన సహాయం చేశారు అని అభినందించారు. సంక్షిప్త సమాచారం. కేబుల్ అంశం వివరాలు. పాత్ర పేరు సైమన్, విలన్. ప్రేరణ ద డార్క్ నైట్లో హీత్ లెజర్ జోకర్. లుక్ పర్పుల్ క్రీమ్ డ్రెస్, ఇంటెన్స్ ఫీల్. ఒప్పించడానికి 7-8 సార్లు సమావేశాలు. షూటింగ్ అనుభవం ఫాంటాస్టిక్, రజనీగారి సపోర్ట్. కూలీ లో నాగార్జున పోషిస్తున్న సైమన్ పాత్ర ఆయన కెరీర్కు గణనీయమైన మలుపు అవుతుంది. విలన్ పాత్రలో ఆయన ఈ కొత్త ప్రైవేట్ వైపు చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఇది నిజంగా ఈ చిత్రంలో అత్యధికంగా చర్చకులోనయ్యే క్యారెక్టర్ అవుతుందని అంచనా.